వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకి రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కదలికలు ప్రారంభమయ్యాయి. బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జనాగ్రహ సభ ఇప్పుడు అది కేవలం ఒక సభ కాదు, రాజకీయ సమీకరణాలని మార్చే ట్రిగ్గర్గా మారబోతోంది అని విశ్లేషకుల అభిప్రాయం. మే 4న వెలువడేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ దిశని నిర్ణయించబోతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధిస్తే ఆ ప్రభావం నేరుగా తెలంగాణ మీద కూడా పడుతుంది అనేటువంటి ఒక చర్చ బలంగా సాగుతోంది. బెంగాల్లో గెలిస్తే తెలంగాణలో కాషాయం ఆగదు అన్న భావంతో బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. బెంగాల్లో అనుకూల ఫలితాలు వస్తే తెలంగాణలో కూడా బీజేపీ దూకుడు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక భారత రాష్ట్ర సమితి నుంచి అసంతృప్త నేతలు బీజేపీ వైపు రావడానికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇతర పార్టీల కీలక నేతల్ని, ప్రభావవంతమైన సామాజిక వర్గాల నాయకుల్ని కూడా బీజేపీలో చేర్చుకునే వ్యూహం ఇప్పటికే సిద్ధమయ్యింది అంటున్నారు. ఇక ప్రధాని మోడీ సభ వేదికగా మరికొంతమంది ప్రముఖులు కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇక తెలంగాణలో క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం మీద జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఈ మొమెంటంని అసెంబ్లీ స్థాయికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి లక్ష్యంగా ఈ పని జరుగుతుంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఎదగడానికి స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. ఇక మోడీ పర్యటన, ఈ జనాగ్రహ సభ ఇవి బీజేపీకి తెలంగాణలో బూస్టర్ డోస్లో పనిచేస్తాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కాంగ్రెస్ వైఖరిని ఎత్తి చూపుతూ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాళ్లకి అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక మే 4 ఫలితాల తర్వాత తెలంగాణలో ఆపరేషన్ తెలంగాణ వేగం పుంజుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై ఒకవేళ బెంగాల్లో బీజేపీ కనుక ప్రభంజనం సృష్టిస్తే ఆ ఊపు 100% తెలంగాణలో కూడా కనిపిస్తుంది అనే అంచనాలు అయితే ఒక పక్కన పెరుగుతున్నాయి. సో బెంగాల్ ఫలితం అనేది కేవలం ఒక రాష్ట్రానిదే కాదు, అది తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకి ట్రైలర్ కూడా కావచ్చు అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం మరి జనాగ్రహ సభ ఎలా ఉండబోతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఆల్రెడీ 2 రాష్ట్రాలు కన్ఫర్మ్, అస్సాం కానీ పుదుచ్చేరి కానీ బీజేపీ ఎన్డీఏ కూటమి కన్ఫర్మ్ అయిపోయాయి. మిగతా 3 చోట్ల కూడా కాస్తో కూస్తో అయినా బెంగాల్లో మాత్రం బీజేపీ వర్సెస్ టీఎంసీ అనేది ప్రధానంగా నడుస్తుంది. కాబట్టి బెంగాల్ ఈసారి శాసిస్తుంది, బెంగాల్ ఎన్నికలు ఈసారి శాసిస్తాయి. బీజేపీ కనుక అక్కడ గెలిచిందా ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ 10ంతలు బలపడేటువంటి అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.